ముప్పై సంవత్సరాల కింద ఈ దేవాలయము చాలా దీన పరిస్థితిలో ఉన్నటువంటి దేవాలయాన్ని అమ్మవారు నన్ను ఒక సేవకునిగా నియమించుకోవడం జరిగింది. అప్పటి నుండి నేను అమ్మవారిని నా కులదేవతగా కొలుస్తూ ఈ యొక్క ఆలయ అభివృద్ధికి నాతో అయినంత నా శక్తితో కూడిన అంత అమ్మవారి యొక్క సేవలో నిమగ్నమై భక్తుల నుండి సహకారం పొందుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారిచే సహకారం పొందుతూ ఈ దేవాలయం యొక్క అభివృద్ధికి పాల్పడడం జరిగింది. ఈ దేవాలయము ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరము, కుంకుమార్చన, అభిషేకము జరగబడుతుంటది. ఈ యొక్క అమ్మవారికి ప్రతి సంవత్సరము చిన్నదిగా ఉండే అటువంటి ఆలయాన్ని పునర్నిర్మించడం జరిగింది. గర్భాలయము, ముఖమండపము, అష్టలక్ష్మి మండపము, నవదుర్గ మండపము, అదేవిధంగా అమ్మవారికి భక్తులు బోనము ఇవన్నీ సమర్పించడానికి వచ్చే వారికి షెడ్ల నిర్మాణము చేపట్టడం జరిగింది. ఎంతో దినదిన అభివృద్ధికి భక్తులు సహకరించడము, నా శక్తి కొద్దీ నేను అభివృద్ధిలో పాల్పంచుకుంటూ భక్తుల నుండి సహకారం పొందుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క సహకారాలను తీసుకుంటూ ఈ యొక్క అభివృద్ధిని దినదినంగా 30 సంవత్సరాల్లో ఎంతో ఉన్నత శిఖరాలలో ఉండే విధంగా అమ్మవారి యొక్క ఆలయాన్ని అభివృద్ధి పరచడం జరిగింది. అంతేకాకుండా ఈ అమ్మవారిని తెలంగాణ ప్రజలు అమ్మవారిని మొక్కుబడులు చెల్లిస్తుంటారు. బోనము, ఒడిబియ్యాలు సమర్పిస్తూ అమ్మవారికి శేషవస్త్రాలను సమర్పిస్తుంటారు. ఆషాఢ జాతర బ్రహ్మాండంగా జరపబడుతుంది. మరియు అదేవిధంగా నవరాత్రులలో కూడా అమ్మవారిని ఎంతో అత్యధికంగా భక్తులు దూర ప్రాంతాల నుండి విచ్చేసి ఈ నవరాత్రి మహోత్సవ సందర్భంగా ప్రతిరోజు అమ్మవారి అలంకారాలను దర్శించుకుంటూ తరించుకుంటూ అమ్మవారి కృపకు పాత్రులవుతూ అమ్మవారి ఆశీర్వాదాలను పొందుతూ అమ్మవారి కృపకు వారు ఎంతో సంతోషంతో అమ్మవారి మొక్కుబడులు కూడా చెల్లిస్తుంటారు. చెప్పాలి, సామూహిక కుంకుమార్చన మహిళలచే జరపబడుతుంది. ఆ తర్వాత అమ్మవారి యొక్క ప్రాంగణంలోనే అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరియు అదేవిధంగా ప్రతి పౌర్ణమి రోజు చండీ హోమం కూడా జరపబడుతుంది. లోక కళ్యాణార్థం ఈ యొక్క చండీ హోమం చేపట్టడం జరిగింది. భక్తులందరూ సుఖ సంతోషాలతోటి ఆరోగ్యాలతోటి ఉండాలనే సంకల్పంతో ఈ చండీ హోమం జరపబడుతుంది. కావున ఈ యొక్క ఆలయాన్ని ఎంతోమంది భక్తులు విచ్చేసి ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకుంటుంటారు. ఈ యొక్క ఆలయ అభివృద్ధికి ఎంతోమంది సహకరించినందుకు వారి కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి శాంతి సౌభాగ్యాలతోటి ఉండాలని అమ్మవారిని వేడుకుంటూ నేను నా యొక్క జన్మను ధన్యత గావించాలని అమ్మవారిని కోరుకుంటూ మరు జన్మ అని ఉంటే ప్రతి జన్మలో అమ్మవారి సేవకునిగా ఉండాలని కోరుకుంటూ ఆమె యొక్క సేవలో నిమగ్నమై ఇంకా దినదిన అభివృద్ధికి పాటుపడతానని ఈ యొక్క అమ్మవారి సమక్షం ఆ అమ్మవారి యొక్క కృతజ్ఞతలు ఎప్పుడు నాపై ఉండాలని కోరుకుంటూ నా జన్మ అంటూ ఉంటే అమ్మవారికి నా యొక్క జన్మను అంకితం కావిస్తానని ఈ యొక్క అమ్మవారి ప్రాంగణంలో